ఇది విన్నారో లేదో ఒక చిన్న స్టోరీ చెప్తా నేను. సో, ఇందులో వచ్చేసి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి దేవుడికి బాగా ప్రేయర్ చేయడం ద్వారా దేవుడు ప్రత్యక్షమయ్యారు. అయితే దేవుడు మీకేం కోరికలు కావాలని అమ్మాయిని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి కోరుకోవడానికి రెడీ అవుతుంది. అప్పుడు దేవుడు అంటాడు, కోరికలు ఇచ్చే ముందు ఒక కండిషన్, నీకేదైతే ఇస్తానో అది దానికి 10ంతలు రెట్టింపు మీ అత్తయ్య గారికి ఇస్తానని చెప్తారు. ఓకే అని చెప్తుంది. అప్పుడు ₹1,00,00,000 అడుగుతుంది తను దేవుడిని. సో తినకు ₹1,00,00,000 ఇచ్చి వాళ్ళ అత్తగారికి 10,00,00,000 ఇస్తాడు దేవుడు. తర్వాత ఈమెకు కొంచెం అందం అడుగుతుంది. ఈమెకు కొంచెం అందం ఇచ్చి దానికి 10 రెట్లు ఎక్కువ వాళ్ళ అత్తయ్య గారికి ఇస్తారు. ఆ తర్వాత మూడో కోరికగా నాకు చిన్నగా మెల్లిగా కొంచెం హార్ట్ అటాక్ ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు అత్తయ్య గారికి 10 టైమ్స్ హార్ట్ అటాక్ అనేది వస్తుంది. సో అత్తయ్య ఫటా అంటుంది. ఆ ఆస్తి అదంతా తీసుకొని ఈ అమ్మాయి జంప్ అనమాట. సో ఈ చిన్న ఈ జోక్ అనేది నాకు నచ్చింది, మీకు చెప్పాలనిపించి చెప్తున్నా. సో ఆడవాళ్ళకు చాలా మందికి నాకు తెలివి లేదు అనుకుంటారు. తెలివి అన్నిట్లోనూ అందరికి ఇచ్చినట్టే మీకు కూడా మైండ్ ఇచ్చాడు దేవుడు. దాన్ని యూజ్ చేస్తే సమ్ మిరాకిల్స్ జరుగుతాయి. సో మీరు తెలివి తక్కువ వాళ్ళు అని మీరు అస్సలు అనుకోకండి. ఆడవాళ్ళు మెయిన్ ఆడవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని ఎవరు అనుకోవద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలివి ఉంటుంది. సో ఈ చిన్న స్టోరీ నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. కొంచెం వెళ్ళే ముందు ఖచ్చితంగా చిన్న లైక్. ఓకేనా? థ్యాంక్ యూ.